వాషింగ్టన్లోని ఎలెన్స్బర్గ్ అనే ప్రాంతంలో మనస్తాహ్ రిడ్జ్ వెస్ట్ దగ్గర మెల్ వాటర్ అనే ఒక వ్యక్తికి ఒక ప్రాపర్టీ ఉంది. అండ్ దాంట్లో ఒక హోల్ ఉంది. ఆ హోల్ భూమి లోపలకు ఉంటుంది. చూడడానికి ఒక బావిలా కనబడుతూ ఉంటుంది. బట్ అది బావి కాదు. ఆ ప్రాపర్టీ యొక్క ఓనర్స్ మెల్కి అమ్మడానికంటే ముందు నుంచి కూడా ఆ హోల్ని ఒక ట్రాష్ డంప్ లాగా వాడుతున్నారు. ఇన్ఫాక్ట్ మెల్ రావడానికంటే ముందు అండ్ మెల్ వచ్చిన తర్వాత కూడా అతని యొక్క నైబర్స్ కూడా చాలా మంది దాన్ని ఒక చెత్త కుండీలాగా ఉపయోగించేవారు. అంటే వాళ్ళ ఇంట్లో ఏమైనా పాడైపోయిన వస్తువులు ఉన్నా, లేదంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా చెత్త ఉన్నా వాటంతటిని కూడా తీసుకొని వచ్చి అందులోనే పడేసేవారు. బ్రోకెన్ అప్లయన్సెస్ నుంచి పాత టైర్ల వరకు ప్రతిదీ కూడా ఆ హోల్లోనే వేసేవారు. అయితే అలా చాన్నాళ్ల పాటు కొనసాగిన తర్వాత ఒకరోజు మెల్కి ఒక డౌట్ వచ్చింది. అవును, నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు ఇంతమంది అంత చెత్త తీసుకొని వచ్చి ఇందులో వేస్తున్నారు కదా, ఈ హోల్ ఎందుకని ఫిల్ అయిపోవట్లేదు, ఎందుకని పైకి వచ్చేయట్లేదు? అతనికి ఈ డౌట్ వచ్చింది. ఆ తర్వాత అతను మరికొన్ని స్ట్రేంజ్ విషయాలను నోటీస్ చేయడం మొదలు పెట్టాడు. అదేంటంటే, అతని కుక్కలు ఆ హోల్ దగ్గరికి రావడానికి చాలా భయపడేవి. ఎంత లాగడానికి ట్రై చేసినా కూడా దాని దగ్గరలో కూడా వచ్చేవి కాదు. అలాగే దాని దగ్గరికి వెళ్ళినప్పుడు అతని యొక్క రేడియోకి వింత వింత సిగ్నల్స్ వచ్చేవి. అండ్ అవన్నీ కూడా భూమి మీద నుంచి వచ్చినట్టుగా అతనికి ఏమాత్రం అనిపించలేదు. సో ఇవన్నీ కూడా చూస్తూ వచ్చిన తర్వాత మెల్ వాటర్కి క్యూరియాసిటీ విపరీతంగా పెరిగిపోయింది. సో ఆ హోల్ యొక్క అడుగు భాగంలో ఏముందో తెలుసుకోవాలి, అండ్ ఆ అడుగు భాగం అసలు ఎక్కడుందో తెలుసుకోవాలనుకొని దాని గురించి కాన్స్టెంట్గా ప్రయత్నించడం మొదలు పెట్టాడు. మరి నిజంగానే మెల్ వాటర్ తన ఇంటిలో ఉన్న ఆ వెల్ హోల్లో లోతు ఎంత ఉందో కనుక్కున్నాడా, దాని యొక్క అడుగు భాగాన్ని చేరుకున్నాడా, లేదా అది వేరే డైమెన్షన్ కి దారి అని తెలుసుకున్నాడా? వీటిలో దేని గురించి తెలుసుకున్నాడో ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. ఆ హోల్ ఒక రౌండ్ హోల్. అది 9 అడుగుల 9 ఇంచుల డయామీటర్ ని కలిగి ఉంటుంది. దాని చుట్టూ ఒక రిటైనింగ్ వాల్ అయితే ఉంది. ఆ వాల్ ని ఎప్పుడు నిర్మించారో ఎవరు నిర్మించారో తెలియదు. బట్ ఏంటంటే అది పైనుంచి కింద వరకు కూడా ఒక 15 అడుగుల వరకు వెళ్తూ ఉంటుంది. అంటే భూమి మీద ఉండడం మాత్రమే కాదు, భూమి లోపల కూడా ఒక 15 అడుగుల వరకు ఉంటుంది. ఆ తర్వాత అంతా కూడా ఇంకా నార్మల్ నేలే ఉంటుంది. బట్ హోల్ అయితే మాత్రం ఇంకా చాలా దూరం ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. బట్ లోపల ఏమీ కనిపించదు, మొత్తం అంతా కూడా చీకటిగానే ఉంటుంది. మెల్ వాటర్స్, అతని యొక్క భార్య ప్రతిదీ కూడా ఆ హోల్లోనే డంప్ చేసేవారు. ఇన్ఫాక్ట్ నైబర్స్ కూడా అలాగే డంప్ చేస్తూ వచ్చారు. బట్ ఎన్నేళ్ళైనా కూడా, ఎంతకాలం అయినా కూడా అది అసలు ఏమాత్రం కదిలినట్టు అనిపించట్లేదు, ఏమాత్రం నిండినట్టు అనిపించట్లేదు. ఇన్ఫాక్ట్ మెల్ వాటర్స్ యొక్క నైబర్స్ ఏమని చెప్పారంటే, వాళ్ళకి అసలు ఎప్పటి నుంచి ఆ హోల్ అక్కడ ఉందో కూడా తెలియదు. ఇన్ఫాక్ట్ ఆ హోల్లోకి వేసిన వస్తువులు నేలని తాకినప్పుడు ఒక సౌండ్ రావాల్సి ఉంటుంది కదా, ఆ సౌండ్ ని కూడా ఎవరు వినలేదంట ఇప్పటి వరకు. వాళ్ళు ఎన్నో వస్తువులు వేసినప్పటికీ కూడా. పోనీ ఆ హోల్ లోపలికి వెళ్ళి అరిచినప్పుడు మన యొక్క ఎకో మనకు వినబడాల్సి ఉంటుంది. బట్ అది కూడా అక్కడ వినబడేది కాదంట. సో అందుకోసం దాంట్లో ఏముందో తెలుసుకోవాలనుకున్నాడు. బేసిక్ గా మెల్ ఒక ఫిషర్ మ్యాన్. సో అతని దగ్గర ఫిషింగ్ లైన్, స్పూల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అతను ఏం చేశాడంటే వీటన్నిటిని కూడా మళ్ళీ ఎక్స్ట్రా కొనుక్కొని వచ్చాడు, ఇది ఎంత లోతుంటుందో తెలుసుకోవడం కోసం. సో 1 పౌండ్ వెయిట్ కి అతను ఆ స్పూల్ ని అటాచ్ చేసి కిందకి పంపించాడు. అది 4500 అడుగుల లోపలికి వెళ్ళింది. అంటే దాని యొక్క పూర్తి లెంత్ అదే ఆ రీల్ది. బట్ అయినా కూడా అది నేలనైతే తాకలేదు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. తర్వాత దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చి దానికి కొన్ని లైఫ్ సేవర్ రోల్స్ ని అటాచ్ చేసి లోపలికి వదిలేడు. ఎందుకంటే లోపల వాటర్ ఏమైనా ఉందేమో, ఒకవేళ ఈ లైఫ్ సేవర్స్ కనుక తడిసినట్టయితే మనకు తెలుస్తుంది కదా దానికోసం అన్న ఉద్దేశంతో అలా వాటిని పంపాడు. బట్ అవి కూడా తడిసి రాలేదు, అవి కూడా కంప్లీట్ గా డ్రైగా వచ్చేసాయి పైకి. సో ఇంకా లోపల వాటర్ లేదని అర్థం చేసుకొని అతను ఏం చేశాడంటే ఆ ఫిషింగ్ లైన్ కి మరికొన్ని స్పూల్స్ ని యాడ్ చేయడం మొదలు పెట్టాడు. ప్రతిదీ కూడా 5000 అడుగుల లోతుని కలిగి ఉంటుంది. అంటే 5000 అడుగుల వరకు వెళ్ళగలుగుతూ ఉంటుంది. సో అలాగా యాడ్ చేస్తూనే వచ్చాడు.
10,000 అడుగులు దాటేశాడు, అడుగు భాగం కనబడట్లే, మళ్ళీ యాడ్ చేస్తున్నాడు, వదులుతున్నాడు, కనబడట్లేదు, బాటం రీచ్ అవ్వట్లేదు. అలాగా తన దగ్గర ఉన్న స్పూల్స్ అన్నీ కూడా అటాచ్ చేసేసి లోపలికి వదిలితే అవి 80,000 అడుగుల లోతు వరకు వెళ్ళాయి. బట్ అయినా కూడా అతనికి దాని యొక్క బాటం అయితే తగలలేదు. 80,000 అడుగులు అంటే సుమారుగా 15 మైళ్ళ కంటే ఎక్కువ. సో అంతవరకు వేసినా కూడా అడుగు భాగం కనబడలేదు అనేసరికి అతను చాలా ఆశ్చర్యపోయాడు. అండ్ ఆ టైంలో అతను నోటీస్ చేసిన ఇంకొక విషయం ఏంటంటే, అతని డాగ్స్ ఆ హోల్ దగ్గరికి ఎంత ఫోర్స్ చేసినప్పటికీ కూడా రావడానికి అసలు ఏమాత్రం ఇష్టపడట్లేదు. అండ్ బలవంతంగా లాక్ రావడానికి ట్రై చేసినా కూడా భయపడిపోయి పారిపోతున్నాయి. అండ్ అదే కాదు, ఆ హోల్ చుట్టూ ఎలాంటి యానిమల్స్ లేవు. ఇన్ఫాక్ట్ ఎలాంటి వైల్డ్ లైఫ్ కూడా లేదు. అంటే చిన్న చిన్న పురుగులు కానీ, చిన్న చిన్న బర్డ్స్ కానీ ఇవేవి కూడా లేవు. దాని చుట్టుపక్కల ఏది తిరగట్లేదు. ఏదో మగధీర సినిమాలో చెప్పినట్టు పక్షులు నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాయి అన్నట్టు అన్నీ కూడా దానికి దూరంగానే ఎగరడం మొదలు పెట్టాయి తప్ప ఆ హోల్ దగ్గరలోకి ఒక్క పక్షి కూడా రాలేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళ నైబర్స్ అడిగితే వాళ్ళు కూడా ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. వాళ్ళ డాగ్స్ కూడా చాలా సార్లు ఆ హోల్ దగ్గరకు వచ్చినప్పుడు చాలా అనీజీగా ఫీల్ అయ్యి అక్కడ నుంచి దూరంగా పారిపోయేవంట. ఇన్ఫాక్ట్ ఆ నైబర్స్ లో ఇంకొక నైబర్ ఏమని తెలియజేశాడంటే, అతని డాగ్ ఒకసారి చనిపోయిందంట. చనిపోతే ఆ చనిపోయిన డాగ్ యొక్క శరీరాన్ని ఆ హోల్లో పడేశాడంట. అండ్ కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ డాగ్ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చిందంట. అంటే అతను ఎందుకు ఆ కుక్క శరీరాన్ని అందులో పడేశాడనేది అతనికే తెలియాలి. సమాధి చేసుకోవచ్చు కదా, వెస్టర్న్ కంట్రీస్లో అదే చేస్తారు. బట్ అతను ఏంటంటే ఎందుకు సమాధి టైం వేస్ట్ అనుకున్నాడో ఏమో, ఇంకా దాన్ని తీసుకొని వెళ్ళి అందులో పడేశాడు. అప్పుడప్పుడు హ్యూమన్స్ హ్యుమానిటీ అనే పదాన్ని మర్చిపోయి బిహేవ్ చేస్తుంటారు. సో అలాగే అతను కూడా చేశాడు. అయితే అతని డాగ్ బాడీని అందులో పడేసిన కొద్ది రోజుల తర్వాత అతని ఇంటికి దగ్గరలోని ఒక వుడెడ్ ఏరియా దగ్గర అతని డాగ్ మళ్ళీ కనిపించింది. అతనికి ఈసారి ప్రాణాలతో కనిపించింది. అతను ఆ డాగ్ ని చాలా క్లియర్ గా గుర్తుపట్టగలిగాడు. ఎందుకంటే అతని డాగ్ కి మెడలో ఒక కాలర్ ఉంటుంది అండ్ సేమ్ కాలర్ తో ఆ డాగ్ తిరుగుతోంది. అండ్ అతను ఆ కుక్కని పిలిచాడు, పేరు పెట్టి పిలిచాడు, దగ్గరికి రమ్మని పిలిచాడు. కానీ ఆ కుక్క అతన్ని గుర్తుపట్టలేదు. అంటే అతను తన ఓనర్ కాదన్నట్టే ప్రవర్తించింది. మైట్ బి ఆ కుక్క వేరే డైమెన్షన్ నుంచి వచ్చి ఉండొచ్చు. అది డెఫినెట్ గా ఒక థియరీ. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఈ ఫిషింగ్ లేన్ అలా కింద వరకు వెళ్ళింది. బట్ ఆ బాటమ్ అయితే కనుక్కోలేకపోయాడు, ఎంత డెప్త్ ఉందో తెలుసుకోలేకపోయాడు. సో ఇంకా మెల్ కి వేరే ఆప్షన్ లేక ఎవరిదైనా హెల్ప్ తీసుకోవాలనుకున్నాడు. సో అందుకని 1997 సంవత్సరంలో కదా జరిగింది ఇదంతా కూడా. సో పీపుల్ హెల్ప్ తీసుకోవడానికి, ఎక్కువ మందికి ఈ విషయం గురించి రీచ్ అయ్యేలా చేసి వాళ్ళ హెల్ప్ తీసుకోవడానికి ఉన్న ఒకే ఒక ప్లేస్, ఇలాంటి వాటి కోసం డిస్కస్ చేసే ఒకే ఒక ప్లేస్, స్ట్రేంజ్ అండ్ మిస్టీరియస్ థింగ్స్ కోసం డిస్కస్ చేసే ఒకే ఒక ప్లేస్, కోస్ట్ టు కోస్ట్ రేడియో స్టేషన్ విత్ ఆర్ట్ బెల్. అప్పట్లో ఇది చాలా అంటే చాలా పాపులర్ షో. చాలా మంది కాన్స్టెంట్ గా దీన్ని వినడానికి ఇష్టపడుతూ ఉండేవారు. అండ్ అందులో వాళ్ళు చెప్పే విషయాల గురించి చాలా మంది డీటెయిల్ గా డిస్కస్ చేసేవారు. ఇన్ఫాక్ట్ ఈ కోస్ట్ టు కోస్ట్ వాళ్ళకి అప్పట్లో చాలా అంటే చాలా భారీ స్థాయిలో నెట్వర్క్ ఉండేది. కొన్ని వందల స్టేషన్స్ ఉండేవి. 10 మిలియన్ కి పైగా లిజనర్స్ అయితే ఉండేవారు. సో ఆ టైంలో మెల్ వాటర్ కి ఎవరైనా హెల్ప్ చేయగలిగే వాళ్ళు ఉన్నారంటే ఆర్ట్ బెల్, అలాగే అతని యొక్క ఆడియన్స్. సో మెల్ ఆర్ట్ బెల్ కి ఫిబ్రవరి 21, 1997 ఒక మెసేజ్ అయితే పంపించాడు. అండ్ ఆ తర్వాత ఆర్ట్ అతనికి కాల్ చేశాడు. అండ్ మెల్ ఏమో తన యొక్క ఇంట్లో ఉన్న హోల్ గురించి మొత్తం ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నా అని తెలియజేశాడు. ఆర్ట్ అతను చెప్పిందంతా విని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పి అతన్ని తన షోకి ఇన్వైట్ చేశాడు. తర్వాత మొత్తం అందరూ కూడా రేడియో స్టేషన్ లో మాట్లాడారు. తర్వాత ఆ మిస్టీరియస్ హోల్ గురించి మెల్ చాలా డీటెయిల్డ్ గా చెప్పేసరికి అతనికి చాలా అంటే చాలా మంచి అడ్వైజులు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది అతనికి చాలా సలహాలు ఇచ్చారు. కొంతమంది ఏమో లేజర్ను ఉపయోగించమన్నారు, కొంతమంది ఏమో రాడార్ను ఉపయోగించి చెక్ చేయమన్నారు. బట్ ఇందులో బ్యాడ్ న్యూస్ కూడా ఒకటి ఉంది. అదేంటంటే ఈ కోస్ట్ టు కోస్ట్ ఏఎం రేడియో స్టేషన్ యొక్క మిలియన్స్ ఆఫ్ లిజనర్స్ లో ఆ హోల్ గురించి తెలుసుకోకూడని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. అండ్ అతను ఇచ్చిన క్లూస్ ఏవైతే ఉన్నాయో మెల్, ఆ క్లూస్ ఆధారంగా అతని ఇంటి లొకేషన్ ఆల్మోస్ట్ అందరికీ కూడా అర్థమైపోయింది. సో తన యొక్క మొట్టమొదటి బ్రాడ్కాస్ట్ ని ఫినిష్ చేసుకుని మెల్ వాటర్ తన యొక్క ప్రాపర్టీకి రిటర్న్ అవుతున్న టైంలో తన యొక్క ఎంట్రన్స్ కంప్లీట్ గా బ్లాక్ చేయబడింది. బ్లాక్ చేసింది గవర్నమెంట్. యుఎస్ మిలిటరీ వాళ్ళకి అప్పటి వరకు ఆ హోల్ గురించి ఎలాంటి ఐడియా లేదు. అండ్ ఆ రేడియో స్టేషన్ లో అతను చెప్పిందంతా కూడా వాళ్ళు కూడా విన్నారు. సో ఫైనల్ గా ఆ హోల్ వాళ్ళకే కావాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతానికి వచ్చి దాన్ని కంప్లీట్ గా బ్లాక్ చేసేయడం జరిగింది. తర్వాత ఇంకొకసారి ఆ రేడియో స్టేషన్కి వెళ్ళినప్పుడు దీని గురించి అతను చెప్పాడు. ఆ రోజు రాత్రి నేను అక్కడికి వెళ్ళాను అండ్ అక్కడ చాలా మంది ఉన్నారు అండ్ వాళ్ళందరూ కూడా
ఏదో సీరియస్ విషయం గురించి ఆ ప్రాంతానికి వచ్చినట్టు మొత్తం అందరూ కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. అండ్ కొన్ని హెలికాప్టర్స్ కూడా తిరుగుతున్నాయి ఆ ప్రాంతంలో, ఆ ప్రాపర్టీ మీదుగా. అండ్ మరుసటి రోజు కూడా చాలా హెలికాప్టర్స్ అయితే తిరిగాయి. సో వీటన్నిటిని బట్టి అర్థమైంది గవర్నమెంట్ దాన్ని అయితే చాలా సీరియస్ గా తీసుకుంది అని. అయితే మెల్ చెప్పిన ఇంకొక విషయం కూడా చాలా మందిని చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. బేసిక్ గా దాని చుట్టుపక్కల ప్రాంతంలో యానిమల్స్ అయితే లేకపోయినప్పటికీ చెట్లు అయితే మాత్రం చాలా ఎక్కువగానే పెరుగుతూ వచ్చాయి. బట్ రేడియోస్ ని గనక మనం ఆ హోల్ దగ్గరలో తీసుకొచ్చినట్టయితే అది చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉండేది. అంటే వేరు వేరు ప్రాంతాల నుంచి సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకుంటూ ఉండేది, ఎక్కడెక్కడవో రిసీవ్ చేసేసుకునేది అండ్ బ్రాడ్కాస్ట్ ని స్టార్ట్ చేసేది. ఒకరోజు మెల్ తన యొక్క రేడియోని తీసుకొని దాని దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు అతని రేడియో ఒక ఓల్డ్ టైమ్ మ్యూజిక్ ని ప్లే చేయడం మొదలు పెట్టింది. సడన్ గా అతనికి ఏం అర్థం కాక ఛానల్ ని చేంజ్ చేశాడు. అండ్ అది ఒక బేస్బాల్ గేమ్ కి సంబంధించిన బ్రాడ్కాస్ట్. సో దాన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా వింటున్నాడు, ఎందుకంటే అతనికి ఆ గేమ్ అంటే ఇష్టం కాబట్టి. బట్ ఆ బ్రాడ్కాస్ట్ ఫినిష్ అవుతున్న టైంకి అతనికి అర్థమైన విషయం ఏంటంటే ఆ గేమ్ ప్లే అయింది 1967లో, అంటే 30 సంవత్సరాల క్రితం జరిగింది అది. ఆర్ట్తో మొట్టమొదటిసారిగా మాట్లాడినప్పుడు మెల్ ఈ విషయాన్ని కూడా చాలా క్లియర్ గా తెలియజేశాడు. అండ్ మెల్ వాటర్తో మాట్లాడటం కోసం ఎలెన్స్బర్గ్ వచ్చి అక్కడ కొద్ది రోజుల పాటు ఉండి అక్కడ అంతా మాట్లాడేసిన తర్వాత మళ్ళీ మెల్ వాటర్స్ తన యొక్క టౌన్కి అయితే రిటర్న్ అయ్యాడు. బట్ ఆ టైంలో తన ప్రాపర్టీకి వెళ్లే యాక్సెస్ రోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్ గా ఆర్మడ్ మిలిటరీ పర్సన్ వాళ్ళు బ్లాక్ చేశారు. అండ్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే అక్కడ ఏదో హెవీ మెషినరీ ఉన్నట్టుగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందింది. అండ్ ఆ ప్రాంతంలో ఒక ప్లేన్ క్రాష్ కూడా జరిగింది. ఆ ప్లేన్ క్రాష్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలిసేంత వరకు మేము ఈ ప్రాపర్టీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని తెలియజేశారు. అండ్ ప్లేన్ క్రాష్ కి సంబంధించి ఎలాంటి రిపోర్ట్ కానీ, ఎలాంటి ఫైర్ కానీ, ఎలాంటి స్మోక్ కానీ ఏమీ లేవు. సో మెల్ తన యొక్క ప్రాపర్టీని తనకి అలౌ చేయను, తనకి యాక్సెస్ ఇవ్వను అంటే కుదరదు, నేను ఖచ్చితంగా దాన్ని యాక్సెస్ చేసి తీరుతాను అన్నాడు. బట్ వాళ్ళైతే కుదరదు, మిమ్మల్ని పంపడం అని చెప్పేశారు. అయితే ఆ టైంలో ఒక ఇన్ఛార్జ్ పర్సన్ వచ్చాడు అక్కడికి. అతను సివిలియన్ క్లోత్స్ లోనే ఉన్నాడు. అతను ఏమని చెప్పాడంటే ఇక మీదట ఈ ల్యాండ్ నీది కాకపోవచ్చు, నువ్వు ఈ ల్యాండ్ నాది, ఇక్కడ ఏం జరగాలన్నా నా పర్మిషన్స్ తీసుకోవాలి, నాతో ఇన్వాల్వ్ అయ్యి ఇదంతా కూడా చేయాల్సి ఉంటుంది, నన్ను లోపలికి రానివ్వాలి అని గనక అన్నట్టయితే అప్పుడు ఈ ప్రాంతంలో ఒక డ్రగ్ ల్యాబ్ దొరకవచ్చు అండ్ వాటన్నిటిని నువ్వే నడిపిస్తున్నావు అని చెప్పొచ్చు. అండ్ ఇమీడియట్ గా నిన్ను ఆ కేసు కింద లోపల వేసేయచ్చు. ఎందుకు చెప్పు నీకు అవన్నీ కూడా, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పాడు. నేను ప్రెస్ దగ్గరికి వెళ్తాను అని మెల్ అన్నాడు. ఆ పర్సన్ సరే వెళ్ళు, ఎవరు నమ్మర్లేని ఈ మాట, కంగారు పడకు వెళ్ళు అన్నాడు. అప్పుడు మాత్రమే మెల్ అతని యొక్క అటైర్ ని చాలా క్లియర్ గా చూశాడు. ఆ పర్సన్ ఇన్ఛార్జ్ కాదు, మెన్ ఇన్ బ్లాక్. వాళ్ళు కంప్లీట్ బ్లాక్ సూట్స్ ని ధరించి ఉన్నారు. సో అర్థమైంది మెల్ వాటర్ కి, ఓకే వీళ్ళు మెన్ ఇన్ బ్లాక్ పీపుల్, వీళ్ళు చాలా అంటే చాలా పవర్ఫుల్ పీపుల్. సో వీళ్ళు దేన్నైనా సరే హ్యాండిల్ చేయగలరు, దేన్నైనా సరే మేనేజ్ చేయగలరు. సో ఇంకా నేను ప్రెస్ దగ్గరికి వెళ్ళినా కూడా ఎలాంటి ఉపయోగం లేదు అని అయితే అతను అర్థం చేసుకున్నాడు. అయితే అతను చెప్పిన మాటలు ఎవరు నమ్మరని అతను అనుకున్నాడు కానీ బట్ ఆర్ట్ బెల్ అలాగే అతని యొక్క ఆడియన్స్ మాత్రం ఖచ్చితంగా నమ్ముతారు. కొద్ది రోజుల తర్వాత ఆర్ట్ మళ్ళీ మెల్ వాటర్ కాల్ చేశాడు అప్డేట్ కోసం. సో అప్పటికి మెల్ వాటర్ ని అలౌ చేయకపోయినప్పటికీ కూడా మెల్ ఏం చేశాడంటే అక్కడికి దగ్గరలో ఉన్న కొంతమంది నైబర్స్ ని కలిసి వాళ్ళ ద్వారా డీటెయిల్స్ కనుక్కోవడం మొదలు పెట్టాడు. అప్పుడు ఒక నైబర్ చెప్పింది ఏంటంటే ఒక డార్క్ బీమ్ ఆ హోల్ లోంచి బయటికి రావడానికి గమనించాడు. అండ్ అది మెల్లిమెల్లిగా క్లౌడ్స్ వరకు వెళ్ళిపోయింది అండ్ అక్కడ నుంచి కనిపించడం మానేసిందని చెప్పాడు అతను. ఈ విషయాన్ని మెల్ ఆర్ట్ కి అయితే చెప్పాడు, కాకపోతే చాలా క్లియర్ గా చెప్పేశాడు, నేనైతే చూడలేదు, ఆ నైబర్ చూశానని చెప్పాడు. సో నాకు కూడా చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది, సో అందుకే నేను నీకు చెప్తున్నాను అని చెప్పాడు అంతే. అండ్ చాలా మంది దాన్ని నమ్మారు అప్పట్లో, ఎందుకంటే అది ఉన్నదేమో వాషింగ్టన్ లోని ఒక మిస్టీరియస్ ప్లేస్ లో. ఆ ప్రాంతంలో చాలా భారీ స్థాయిలో యూఎఫ్ఓ సైటింగ్స్, డిసపియరెన్సెస్, పారానార్మల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఉన్నాయని చాలా మంది నమ్ముతూ ఉన్నారు. అండ్ ఆ హోల్ అనేది లే లైన్ మీద ఉండి ఉండొచ్చు అని నమ్ముతున్నారు. అంటే అది ఒక పోర్టల్ అని, వేరే డైమెన్షన్ కి వెళ్ళడానికి ఆ హోల్ హెల్ప్ చేస్తుందని, అండ్ టైం ట్రావెల్ చేయడానికి కూడా ఆ హోల్ హెల్ప్ చేస్తుందని అయితే చాలా మంది నమ్మడం మొదలు పెట్టారు. అందుకని ఆ హోల్లో వేసిన ప్రతిదీ కూడా మాయమవుతున్నాయి అని అయితే అప్పుడు చాలా మంది చెప్పారు. అంటే అది ఒక ఆర్టిఫిషియల్ రియాలిటీకి కనెక్షన్ వంటిది అనమాట. సో ఆర్టిఫిషియల్ రియాలిటీలో మొత్తం చెత్తతో నింపుతున్నాం అనమాట మనం. అండ్ ఓల్డ్ అప్లయన్సెస్, చనిపోయిన యానిమల్స్, వీటన్నిటిని కూడా వేస్తూ వచ్చాం మనం. సర్లేండి, అవతల ఉన్న వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అది వేరే విషయం. ఇంకొంతమంది ఇది హాలో ఎర్త్ కి ఒక టన్నల్ వంటిది కూడా అయి ఉండొచ్చు, అండ్ భూమి లోపల లిజర్డ్ పీపుల్ లాంటి వాళ్ళు నివసిస్తూ ఉండి ఉండొచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇది ఒక దారి వంటిది కూడా అయి ఉండొచ్చు అని అభిప్రాయపడ్డాడు. బట్ ఏది వాస్తవం అనేది ఎవరికి తెలియదు, చాలా థియరీస్ అయితే వచ్చాయి. అయితే మెల్ వాటర్ ఆ ప్రాపర్టీని ఇంకా ఏమాత్రం యాక్సెస్ చేయలేకపోయాడు. కొంతమంది లోకల్స్ తో మాత్రమే మాట్లాడి కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెచ్చుకోగలిగాడు.
అండ్ ఆ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా ఉంటున్న ఒక నైబర్ ఏమని తెలియజేశాడంటే, యాక్చువల్గా ఒకప్పుడు ఆ ప్రాంతంలో అసలు ఆ హోలే లేదు. ఆ హోల్ ఉన్న ప్రాంతంలో కొన్ని స్టోన్ కాలమ్స్ అయితే ఉండేవి, కాకపోతే స్టోన్ హేంజ్ లాగా క్రాస్ బీమ్స్ లాంటివి అయితే లేవు, బట్ డిఫరెంట్ స్టోన్స్ అయితే ఉండేవి ఆ ప్రాంతంలో అని తెలియజేశాడు. అప్పుడు అందరూ మెల్ వాటర్తో ఒకటే మాట అన్నారు, అనవసరంగా నువ్వు ఈ షోకి వచ్చావు, ఎందుకంటే ఈ షోకి వస్తే గవర్నమెంట్ వాళ్ళు కూడా వింటారని నీకు తెలుసు కదా, సో నువ్వు ఇక్కడికి రావడం వల్ల ఇప్పుడు నీ ప్రాపర్టీని కోల్పోయావు, నువ్వు అసలు నీ ప్లేస్కి వెళ్ళడానికి లేకుండా పోయింది నీ జీవితం అని అయితే చాలా మంది ఆ టైంలో తెలియజేశారు. అయితే ఆ తర్వాత ఒకసారి మెల్ మళ్ళీ ఆ షోలో రీఅపీర్ అవ్వడానికి షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు మరిన్ని అప్డేట్స్తో. బట్ ఆ టైంలో మెల్ అసలు కాల్ కూడా ఆన్సర్ చేయలేదు. అయితే అప్పుడు ఆర్ట్ ఆ షోలో ఏమని తెలియజేశాడంటే, చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, బట్ మా వాళ్ళకి చెందిన ఒక టెలివిజన్ క్రూ టీమ్ ఆ ప్రాంతానికి వెళ్ళింది ఎలెన్స్బర్గ్కి. అండ్ ఆ ప్రాంతంలో చాలా హ్యూజ్ లెవెల్లో మిలిటరీ యాక్టివిటీ అయితే ఉంది. అంటే అక్కడ ఏదో ఒకదానికి వాళ్ళు బలంగా కాపలా కాస్తున్నారు, ఆ ప్రాంతంలో ఏదో రీసెర్చ్ జరుగుతోందని అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఆ హోల్ని అయితే ఎవరు చూడలేదు అండ్ దాని దగ్గరకు కూడా వీళ్ళైతే వెళ్ళలేదు, బట్ డెఫినెట్ గా మిలిటరీ బూట్ ప్రింట్స్ చాలా దూరం నుంచే కనబడుతూ వచ్చాయని అయితే వాళ్ళు తెలియజేశారు. సో అక్కడ డెఫినెట్ గా ఏదో జరుగుతోంది అనే క్లారిటీ అయితే మొత్తం అందరికీ కూడా వచ్చింది. ఆ తర్వాత 3 ఏళ్ల తర్వాత మళ్ళీ మెల్ రీసర్ఫేస్ అయ్యాడు, అంటే మళ్ళీ కనబడ్డాడు. అప్పుడు అతను చెప్పింది ఏంటి అంటే, అతనికి ఒక సంవత్సరానికి $3 మిలియన్ ఆఫర్ చేశారంట ఆ ప్రాపర్టీని వేరే వాళ్ళకి లీజుకి ఇవ్వడానికి. కాకపోతే ఆ డీల్లో ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇది ఒక నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్, అంటే ఎవరికి కూడా దీని గురించి చెప్పకూడదు, ఎట్టి పరిస్థితుల్లోని చెప్పకూడదు. అండ్ రెండోది ఏంటి అంటే, అతను ఆ కంట్రీని ఇమీడియట్ గా వదిలేసి వెళ్ళిపోవాలి అండ్ ఎట్టి పరిస్థితుల్లోని కూడా వెనక్కి అయితే రాకూడదు. మెల్ ఆ డీల్ని తీసుకున్నాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు, 2 ఏళ్ల పాటు అక్కడే ఉన్నాడు. కానీ తన ఫ్యామిలీని చాలా మిస్ అవుతూ వచ్చాడు. సో అందుకోసం అతను ఎలాగైనా సరే వెనక్కి రావాలని నిర్ణయించుకున్నాడు. అతను నిర్ణయించుకోగానే ఈ విషయం వాళ్ళకి తెలిసిపోయింది, నువ్వు రాకూడదు, వచ్చినట్టయితే నీకు చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి, ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇక్కడికి రాకు అని చెప్పారు. బట్ అయినా కూడా అతను ఏమాత్రం పట్టించుకోలేదు, ఏమాత్రం వినలేదు, వస్తాను అని డిసైడ్ అయ్యాడు. ఇన్ఫాక్ట్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఆర్ట్ బెల్తో కాంటాక్ట్లోకి వచ్చాడు. కాంటాక్ట్లోకి వచ్చి నేను నీ యొక్క రేడియో స్టేషన్ షోకి వస్తాను అని చెప్పాడు. ఆ మరుసటి రోజు మెల్ షోకి రావాల్సి ఉంటుంది, కానీ ఆ రోజు అతను రాలేదు. అతను ఒక బస్సులో ట్రావెల్ చేస్తున్నాడు. ఆ బస్సు చాలా అంటే చాలా పాపులర్ సిటీ బస్సు, దాంట్లో చాలా మంది ప్యాసింజర్స్ కూడా ఉన్నారు. సడన్ గా దాన్ని పోలీసులు ఆపారు అండ్ మొత్తం అందరూ కూడా లోపలికి వచ్చేసి అందరినీ రకరకాల క్వశ్చన్స్ వేసి ఫైనల్ గా మెల్ దగ్గరకు వచ్చిన తర్వాత అతన్ని చాలా గట్టిగా తల మీద కొట్టేశారు. కళ్ళు తిరిగి పడిపోయాడు మెల్ దెబ్బకి. కళ్ళు తెరిచి చూస్తే అతను శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నాడు. అది కూడా 12 రోజుల తర్వాత అతను కళ్ళు తెరిచాడు. అంటే 12 రోజుల పాటు స్పృహ లేకుండానే ఉన్నాడు. ఆ లెవెల్లో అతనికి దెబ్బ అయితే తగిలింది. ఎక్కడున్నాడో తెలియదు. అతని యొక్క వాలెట్, అతని యొక్క కీస్ అన్నీ మిస్ అవుతున్నాయి. అతని చెయ్యి విపరీతంగా నొప్పెడేస్తోంది. అతని ఒంటి మీద నీడిల్ హోల్స్ ఉన్నట్టుగా కనబడుతోంది, టేప్ మార్క్స్ కనబడుతున్నాయి. అండ్ అంతేకాదు అతని నోటి లోపల అతని రక్తం అతనికి తగులుతోంది. అంటే నోటిలో కొన్ని పళ్ళు మిస్ అయిపోయాయి, అంత గట్టిగా కొట్టారు అతన్ని. అండ్ ఆ తర్వాత మెల్ని ఎట్టి పరిస్థితుల్లోని కూడా అతని ప్రాపర్టీకి వెళ్ళనివ్వకుండా చేశారు. అతని మీద లీగల్ యాక్షన్ తీసుకున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేసినందుకు, ఇల్లీగల్ పవర్ లైన్స్, ఇల్లీగల్ సెప్టిక్ ట్యాంక్స్, ఇల్లీగల్ పేవ్డ్ రోడ్స్ వీటన్నింటినీ కూడా అక్కడ ఏర్పాటు చేసినందుకు. అఫ్ కోర్స్ వాటన్నింటినీ అతను నిర్మించలేదు, గవర్నమెంటే నిర్మించింది. ఎందుకంటే 2 ఏళ్ల పాటు ఆ ప్రాపర్టీని గవర్నమెంటే ఆక్యుపై చేసింది. సో వాటన్నింటి కూడా గవర్నమెంట్ నిర్మించింది. కానీ వాటికి దేనికి కూడా రైట్స్, పర్మిషన్స్ లేవు. అయితే అవన్నీ కూడా అతనే చేశాడు అని చెప్పి అతని మీద కేసు అయితే ఫైల్ చేశారు. సో అతను కోలుకోవడానికి లేకుండా చేశారు. ఆర్ట్కి కాల్ చేసిన తర్వాత అతని బ్యాంక్ అకౌంట్ కూడా కంప్లీట్ గా ఖాళీ అయిపోయింది. ₹1 లేకుండా చేశారు. చాలా మంది అతనికి కాల్ చేసి బెదిరించడం మొదలు పెట్టారు. ఇలాగా రకరకాల సిచ్యువేషన్స్ జరిగాయి. వీటన్నిటి గురించి విన్న తర్వాత కొంతమంది ఇదంతా కూడా ఒక కట్టు కదా అని నమ్మడం మొదలు పెట్టారు, ఇది నిజం కాదని కొట్టిపడేయడం మొదలు పెట్టారు. బట్ ఆర్ట్ బెల్ కి ఇవన్నీ అనవసరం. అంటే అది హోక్సా లేదంటే స్టోరీయా రియల్ ఇవేం అనవసరం. ఆ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో మెల్ ని కంటిన్యూ చేయనిచ్చాడు. ఆ తర్వాత క్రూ మెంబర్స్ ఆ ప్రాంతానికి వెళ్ళారు అండ్ వాళ్ళకి ఆ హోల్ అయితే కనబడలేదు, బట్ వాళ్ళకి అక్కడ మిలిటరీ యాక్టివిటీ అయితే చాలా భారీ స్థాయిలో జరుగుతున్నట్టు తెలిసింది. అండ్ నో ఫ్లై జోన్ ని కూడా చాలా వరకు ఎక్స్పాండ్ చేశారు. అంటే అంతవరకు చాలా చిన్నగానే ఉన్న నో ఫ్లై జోన్ చాలా పెద్ద ప్రాంతానికి ఎక్స్పాండ్ అయిపోయింది. అలాగే టెర్రా సర్వర్ లో కూడా ఏ ప్రాంతంలో అయితే అతను తన ఇల్లు ఉందని చెబుతూ వచ్చాడో ఆ ప్రాంతం కంప్లీట్ గా బ్లాక్ అయిపోయింది. అంటే అక్కడ ఏం కనిపించట్లేదు. బట్ ఆ తర్వాత గూగుల్ ఎర్త్ ఆ ప్రాంతాన్ని చూపించింది, బట్ అది కూడా బ్లర్ అవుతూ ఆల్మోస్ట్ కనబడకుండానే కనబడింది అక్కడ.
సో ఈ ప్రాంతం రియలే, ఈ ప్రాంతంలోనే మొత్తం యాక్టివిటీ అంతా కూడా జరుగుతోందని చాలా మంది నమ్మారు. అయితే కొంతమంది ఏమన్నారంటే లేదు, బేసిక్ గా మ్యాప్ లో బ్లాక్డ్ అవుట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిని చూస్ చేసుకొని వాటిలో ఒక పర్ఫెక్ట్ ప్రాంతాన్ని ఎంచుకొని మెల్ ఈ స్టోరీ అంతా కూడా అల్లాడు అండ్ అది తన యొక్క ప్రాపర్టీ అన్నట్టుగా చెప్పాడు. సో ఇది నిజం కాదన్నారు. బట్ ఇక్కడ ఉన్న మెయిన్ పాయింట్ ఏంటంటే టెర్రా సర్వర్ లాంచ్ అయిందే మెల్ తన యొక్క మొట్టమొదటి ఫోన్ కాల్ చేసిన 6 నెలల తర్వాత. సో అతనికి దీని గురించి తెలిసే అవకాశం ఏమాత్రం లేదు కదా. అయితే ఆ తర్వాత ఒక నేటివ్ అమెరికన్ ట్రైబ్ మెల్ ని కాంటాక్ట్ అయ్యారు అండ్ అతన్ని ఒక ప్రాంతానికి రమ్మని అడిగారు. అది నెవాడా ప్రాంతం. అక్కడికి ఎందుకు రమ్మన్నారు తెలుసా? అతని ఇంటి దగ్గర ఎలాంటి హోల్ అయితే ఉందో అలాంటి ఇంకొక బాటమ్లెస్ హోల్ గురించి రీసెర్చ్ చేయడం కోసం. ఆ హోల్ ఎప్పటి నుంచో ఆ ప్రాంతంలో ఉంది, బట్ వాళ్ళకి దాని గురించి ఏమీ ఐడియా లేదు. బట్ ఎప్పుడైతే మెల్ యొక్క స్టోరీ గురించి వాళ్ళు కూడా విన్నారో అతనే ఈ హోల్ గురించి రీసెర్చ్ చేయడానికి రైట్ పర్సన్ అని నిర్ణయించుకుని అతన్ని ఆ ప్రాంతానికి అయితే తీసుకొని వచ్చారు. ఆ ప్రాంతంలో నేటివ్ అమెరికన్స్, బాస్క్ ఈ 2 తెగలకి చెందిన పీపుల్ నివసిస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళు ఆ ప్రాంతంలో దాని గురించి చాలా రకాల విషయాలు అయితే మాట్లాడుకుంటున్నారు అండ్ అవన్నీ కూడా అతని ముందే మాట్లాడుకుంటున్నారు. బట్ ఫైనల్ గా వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లోని కూడా దీని గురించి CNN కో, FBI కో, CIA కో వీళ్ళెవరికి కూడా తెలియకూడదు అని చెప్పారు. అయితే ఈ సెకండ్ హోల్ ఇండియన్ రిజర్వేషన్ ల్యాండ్ లో లేదు, అది ఒక పబ్లిక్ ల్యాండ్ లో ఉంది. ఆ ప్రాంతంలో బాస్క్ ప్రజలు నివసిస్తూ ఉంటారు. ఈ బాస్క్ అనే వాళ్ళు ఏంటంటే ఒక ఎథనిక్ గ్రూప్. వాళ్ళు ఫ్రాన్స్ మరియు స్పెయిన్ లోని చిన్న చిన్న ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు అనమాట. ఈ బాస్క్ ప్రజలు ఆ ప్రాంతంలో చాలా ఏరియాలో నివసిస్తూ ఉంటారు. యునైటెడ్ స్టేట్స్ లో చాలా ప్రాంతాల్లో ఉంటారు. అందులో భాగంగానే నెవాడాలో కూడా ఉన్నారు. 1800 సంవత్సరాల మధ్య భాగంలో ఆ ప్రాంతానికి అయితే వాళ్ళు వచ్చారు. మొదట్లో ఆ ప్రాంతాన్ని గొర్రెల్ని కాసుకోవడానికి ఉపయోగించేవారు. అయితే అప్పటి నుంచే వాళ్ళు ఆ హోల్ ని చూస్తూ వచ్చారు. సుమారుగా 200 సంవత్సరాల నుంచి ఆ హోల్ ని వాళ్ళు అక్కడ చూస్తూనే వచ్చారు. అండ్ అంతకు ముందు నుంచి కూడా అది ఆ ప్రాంతంలోనే ఉంది. అండ్ దాని చుట్టూ ఉన్న ప్రాంతాన్ని వాళ్ళు చాలా పవిత్రంగా చూస్తారు. అయితే ఆ హోల్ కూడా ఆల్మోస్ట్ 9 అడుగుల వెడల్పునే కలిగి ఉంది, సేమ్ మెల్ ఇంట్లో ఉన్న హోల్ లాగే. అయితే మెల్ ఇంటి చుట్టూ ఒక రిటైనింగ్ స్టోన్ వాల్ ఉంది కదా, అది లోపలికి కూడా ఉంది కదా. అయితే ఇక్కడ అలా కాదు, ఒక మెటల్ కాలర్ ఉంది, అంటే ఒక మెటాలిక్ లైనింగ్ డౌన్ ఉంది. అది చాలా లోపల వరకు ఉంది, అంటే కళ్ళు చూడగలిగేంత వరకు ఆ మెటాలిక్ కన్స్ట్రక్షన్ కనబడుతూనే వచ్చింది. బట్ ఆ తర్వాత మాత్రం లోపల ఏముందో ఏమీ కనబడలేదు. అయితే ఆ హోల్ చాలా అంటే చాలా వామ్ గా ఉంది, అంటే దాన్ని ముట్టుకుంటే హీట్ అనేది తెలుస్తోంది అనమాట మొత్తం అందరికీ కూడా. అండ్ ఆ మెటల్ అసలు ఎలాంటి సౌండ్ ని చేయట్లేదు, ఎలాంటి వైబ్రేషన్స్ కూడా ఇవ్వట్లేదు. మెల్ పొరపాటున ఒక టూల్ ని ఆ మెటల్ కాలర్ మీద పడేశాడు అండ్ దాని యొక్క ఇంపాక్ట్ కంప్లీట్ సైలెంట్, జీరో, ఒక్క చిన్న శబ్దం కూడా రాలేదు. సో మెల్, బాస్ ప్రజలు, నేటివ్ అమెరికన్స్ వీళ్ళందరూ కలిపి ఆ ప్రాంతంలో ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలు పెట్టారు. వాళ్ళ యొక్క ఫస్ట్ టెస్ట్ ఏంటి అంటే అది కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఒక బకెట్ నిండా ఐస్ వేసి ఆ బకెట్ ని లోపలికి దించడం మొదలు పెట్టారు. ఒక 1000 అడుగుల పాటు లోపలికి దించిన తర్వాత కొంతసేపు అక్కడే ఉంచిన తర్వాత ఆ ఐస్ ని బయటికి తీసుకొని వచ్చారు. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఆ ఐస్ కంప్లీట్ గా కరిగిపోయి ఉంటుంది, వాటర్ లా మారిపోయి ఉంటుంది అనుకున్నారు. కానీ ఆశ్చర్యపరుస్తూ ఆ ఐస్ కరిగిపోలే, అలాగని చల్లగా కూడా లేదు, అది చేతికి చల్లగా తగలట్లేదు. కానీ అది వెట్టగా కూడా లేదు, ఆ ఐస్ పెద్ద పెద్ద ఐస్ క్యూబ్స్ లాగా మారిపోయింది. సో వాళ్ళు ఆ ఐస్ ని అప్పుడు కరిగించడానికి ట్రై చేస్తే, అంటే ఆ ముక్కల్ని తీసుకొని దాన్ని కరిగించడానికి ట్రై చేస్తే అది కాలడం మొదలు పెట్టింది. అంటే కర్పూరం బిళ్ళలు ఎలాగైతే కాలుతూ ఉంటాయో సేమ్ అలా కాలడం మొదలు పెట్టింది. అండ్ ఆ మంట ఎంతకీ ఆరట్లేదు, ఆ మంట చానాళ్ల పాటు అలా కొనసాగుతూనే ఉంది. ఎన్నో నెలల పాటు అది ఆరిపోకుండా అలాగే ఉంది. ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ ఎక్స్పెరిమెంట్ ని కంటిన్యూ చేయడం కోసం మళ్ళీ ఐస్ ని పంపడం మొదలు పెట్టారు. అయితే 2 అంతులు ఐస్ కరిగిపోయి వాటర్ లాగే వచ్చింది. బట్ 3వసారి మాత్రం సేమ్ ఇలాగా ఈ క్యూబ్స్ లాగా, బ్రిక్స్ లాగా మారిపోవడం మొదలు పెట్టింది. సో వాళ్ళకి ఏం అర్థం కాలేదు అసలు ఎందుకు ఇలా జరుగుతోంది అని. అయితే ఆ బాస్క్ పీపుల్లో ఒక వ్యక్తి చాలా అంటే చాలా ధైర్యవంతుడు. అతను సరే నేను లోపలికి వెళ్తాను, లోపలికి వెళ్ళి చూస్తాను లోపల ఏం జరుగుతుందో, నన్ను లోపలికి దింపండి, తర్వాత కొద్దిసేపటికి నన్ను పైకి లాగండి అన్నాడు. అతను చాలా ధైర్యవంతుడే కానీ అతని చుట్టూ ఉన్నవాడు మాత్రం అతని ఐడియాని రాంగ్ అని చెప్పి అతన్ని వెళ్ళనివ్వలేదు. అతనికి బదులుగా ఒక షీప్ నైతే పంపించారు. అండ్ ఆ షీప్ కి ఏమై ఉంటుందో ఇంకా ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండాలి కదా. అక్కడ జరిగిన దాన్ని అంతటినీ కూడా చూసి మెల్ చాలా అంటే చాలా ఆశ్చర్యపోయాడు. అంటే ఆ షీప్ యాక్చువల్గా దాని లోపలికి వెళ్ళాలని అసలు ఏమాత్రం అనుకోలేదు, దాని దగ్గరికి రావడానికి అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదు. అంటే ఆ షీప్కి తెలుస్తోంది అక్కడ ఏదో ప్రమాదం ఉందని.
బట్ చాలా అంటే చాలా కష్టపడి అది అందరినీ తన్నేస్తున్నప్పటికీ కూడా దాన్ని చాలా బలవంతంగా పట్టుకొని దాని కాళ్ళు చేతులు అన్ని కూడా కట్టేసి ఒక బకెట్ లో పెట్టి ఆ బకెట్ ని 1000 అడుగుల లోతు వరకు మళ్ళీ దించారు. అంటే సేమ్ ఇంతకు ముందు ఐస్ దించినట్టే దీన్ని కూడా దించారు. కొద్దిసేపటి తర్వాత సౌండ్ అనేది కంప్లీట్ గా ఆగిపోయింది. అంటే ఇది కూడా కదలడం మానేసింది. కాసేపటి తర్వాత హమ్మింగ్ సౌండ్ కూడా రావడం మొదలు పెట్టింది. అలాగా 1 అవర్ పాటు దాన్ని అక్కడే ఉంచిన తర్వాత దాంట్లో ఎట్లాంటి చలనం లేకపోయేసరికి ఆ బకెట్ ని బయటికి తీసుకొని వచ్చారు. అయితే అప్పుడు షీప్ చూడడానికి చాలా నార్మల్ గా కనబడింది. అంటే దానికి ఏదో గాయాలైనట్టు దాని మీద ఏదో అటాక్ జరిగినట్టు అలా ఏం కనబడలేదు, కానీ అది చనిపోయింది. బేసిక్ గా బాస్ ప్రజలు షెపర్డ్స్ కూడా అవడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఆ గొర్రెల్ని కొయ్యడం కూడా తెలుసు. అందుకని వాళ్ళు ఆ షీప్ ని ఒక టేబుల్ మీద తీసుకొని వచ్చి ఇమీడియట్ గా దానికి పంచనామా చేశారు. అంటే దాని లోపల ఏమైందో తెలుసుకోవడానికి అయితే ట్రై చేశారు. అయితే షీప్ బయట నుంచి నార్మల్ గా కనబడినప్పటికీ కూడా లోపల మాత్రం కంప్లీట్ గా ఉడికిపోయింది. అంటే చాలా హ్యూజ్ లెవెల్లో హీట్ ఉందన్నమాట లోపల ప్రాంతంలో. మెల్ దాని గురించి చెబుతూ ఏమని చెప్పాడంటే దాని లోపల ఒక జైంట్ ట్యూమర్ ఉన్నట్టుగా కనిపించిందని చెప్పాడు. అండ్ సడన్ గా ఆ ట్యూమర్ కదలడం కూడా మొదలు పెట్టిందంట. బేసిక్ ఇవన్నీ కూడా వినడానికి కొంచెం వింతగా భయంకరంగా అనిపిస్తూ ఉండొచ్చు. బట్ ఆ ట్యూమర్ ని కట్ చేసి ఓపెన్ చేసి చూస్తే ట్యూమర్ లోపల ఏముందంటే ఒక చిన్న సీల్ ఉంది. అంటే ఒక బేబీ సీల్ ఉందన్నమాట దాని లోపల. అది ట్యూమర్ కి ఒక అంబ్లికల్ కార్డ్ ద్వారా అటాచ్ చేయబడి ఉంది. బట్ ఆ సీల్ లాంటి క్రీచర్ చూడడానికి చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే దాని కళ్ళు ఏమో మనిషిలాగే ఉన్నాయి. అండ్ అది కొంచెం కదులుతోంది, పాకుతోంది. ఆ టేబుల్ మీద నుంచి కిందకి వెళ్లి ఆ హోల్లోకే వెళ్లిపోవాలనుకుంటోంది. ఈ విషయం మెల్ కి అర్థమైంది. సో అతను ఏం చేశాడంటే దాన్ని తన చేతిలోకి తీసుకొని అక్కడ పెట్టాలనుకున్నాడు. అది చాలా అంటే చాలా స్లిమ్గా ఉంది. అంటే జారిపోతోంది. చేతిలోకి లిక్విడ్ ని తీసుకుంటే ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ కలుగుతోంది అతనికి. అండ్ దాని యొక్క వాసన ఏమో ఓజోన్ వాసన ఫీలింగ్ అయితే కలిగిస్తూ ఉంది. అండ్ ఆ క్రీచర్ ని కొద్దిసేపు స్టడీ చేశారు. బేసిక్ గా వీళ్ళు దాన్ని స్టడీ చేసినట్టు లేదు అక్కడ, అదే వీళ్ళని స్టడీ చేస్తున్నట్టు వాళ్ళకి అనిపించిందంట. ఎందుకంటే సుమారుగా 2 గంటల పాటు ఆ సీల్ వీళ్ళందరినీ కూడా చూస్తూ వచ్చింది. అండ్ ఫైనల్ గా అందరికీ ఒక లుక్ ఇచ్చేసి ఆ హోల్లోకి అయితే దూకేసింది. ఆ తర్వాత మళ్ళీ అది కనబడలేదు, అది ఎడిపోయిందో తెలియదు. అయితే చాలా మందికి తెలియని ఒక విషయం ఏంటంటే మెల్ నెవాడాకి వెళ్ళడానికి ముందు అతనికి అడ్వాన్స్డ్ ఎసోఫాగల్ క్యాన్సర్ ఉంది. అతను కేవలం 6 నెలలు మాత్రమే బ్రతుకుతాడని డాక్టర్స్ అయితే తెలియజేశారు. బేసిక్ గా అతను మళ్ళీ తిరిగి వాషింగ్టన్ కి రావడానికి కూడా ఇదే కారణం. తన ఫ్యామిలీని చివరి రోజులైనా సరే చూసుకుందామని. బట్ అతన్ని చూసుకోనివ్వలేదు. అండ్ ఇప్పుడు జరిగిన ఒక మిస్టరీ ఏంటంటే ఆ మ్యాజిక్ సీల్ ని, ఆ బేబీ సీల్ ని పట్టుకున్న తర్వాత అతని క్యాన్సర్ కంప్లీట్ గా క్యూర్ అయిపోయింది. మెల్ ఇప్పుడు క్యాన్సర్ ఫ్రీ. అండ్ అతను ఎన్నో ఏళ్ల పాటు బ్రతికాడు ఆ తర్వాత. సో ఈ ఎక్స్పీరియన్స్ అతని జీవితాన్ని కంప్లీట్ గా మార్చేసిందని అతను అందుకే చెబుతూ ఉంటాడు. అయితే ఆ తర్వాత ఏమైందో అతను చెప్పబోతున్న టైంకి ఆ షో టైం అయిపోయింది. సో అందుకని ఇంకా అతను కంటిన్యూ చేయలేదు. బట్ డెఫినెట్ గా కొన్ని ఎవిడెన్స్లు అయితే దొరికాయి మనకి. ఇన్ఫాక్ట్ ఆ తర్వాత చాలా మంది ఆ ప్రాంతానికి వెళ్లి అది నిజమో కాదో తెలుసుకోవడానికి ట్రై చేశారు. అంటే మెల్ చెప్పిన హోల్ నిజమేనా కాదా, అసలు నిజంగా ఆ ప్రాంతంలో మిలిటరీ యాక్టివిటీ జరుగుతోందా, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ట్రై చేశారు చాలా మంది. ఇన్ఫాక్ట్ కొంతమంది వెళ్లి వీడియోస్ కూడా తీసుకొని వచ్చారు. ఆ ప్రాంతంలో నో ట్రెస్పాసింగ్, కీప్ అవుట్, ఎవరు కూడా ఇక్కడికి రావద్దు, దూరంగా వెళ్ళండి, ఇక్కడికి వచ్చినట్టయితే అది అఫెన్స్ అవుతుంది, ఇలాగ చాలా రకాల బోర్డ్స్ అయితే పెట్టారు. అండ్ ఆ ప్రాంతానికి వెళ్ళినట్టయితే ట్రబుల్లో పడతామని అందరికీ అనిపించి ఎవరు కూడా దాని లోపలికైతే వెళ్ళలేదు. సో అతను చెప్పిన లొకేషన్ నిజమే అయి ఉండొచ్చని ఆ టైంలో చాలా మంది నమ్మారు. అయితే మెల్ బేసిక్ గా ఈ కోస్ట్ టు కోస్ట్ రేడియో స్టేషన్ కి రిటర్న్ అయిన తర్వాత మొత్తం ఈ నెవాడాలోని హోల్ గురించి చెప్పిన కొన్ని నెలల తర్వాత ఇంకొక స్ట్రేంజ్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ బాస్క్ ప్రజల్లో ఒక వ్యక్తి ఆ స్ట్రేంజ్ బర్నింగ్ ఐస్ ని తన క్యాబిన్ లోకి తీసుకొని వెళ్ళాడు. అంటే తన క్యాబిన్ ని వెచ్చగా ఉంచడం కోసం ఆ ప్రాంతాన్ని తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఒక స్టవ్ పెట్టి దాని కింద ఈ మంటనైతే పెట్టాడు. అయితే అతని క్యాబిన్ లో కొన్ని నెలల పాటు కాన్స్టెంట్ గా మండింది అది. అండ్ ఆ టైంలో అది ఆ ప్రాంతంలో ఉన్న మాయిశ్చర్ మొత్తాన్ని కూడా లాగేసుకునేది. అంటే ఆ ఎయిర్ ఉంటుంది కదా క్యాబిన్ లో, అందులో ఉన్న మాయిశ్చర్ మొత్తాన్ని కూడా లాగేసుకుని ఆ ఓనర్ స్కిన్ ని కంప్లీట్ గా డ్రైగా మార్చేసేది. అండ్ అతను రెగ్యులర్ గా దాహానికి గురయ్యేవాడు. అంటే విపరీతంగా దాహం వేసేది అతనికి. అండ్ నీళ్లు మరగబెడుతున్నప్పుడు దాని నుంచి స్టీమ్ వస్తుంది కదా, దాన్ని ఇమీడియట్ గా స్టవ్ తన లోపలికి లాగేసుకునేది. ఏమయ్యేదో అతనికి అర్థమయ్యేది కాదు. బట్ ఒక రోజు ఆ స్టవ్ క్రాష్ అయిపోయింది, నేల మీద పడింది. అండ్ దాని కింద ఉన్న నేల ప్రాంతం ఏదైతే ఉందో
అది చిన్నగా కన్నం పడింది. అయితే ఆ కన్నాన్ని కొంతవరకు పూర్తి చేసి మళ్ళీ ఆ తర్వాత ఆ ప్రాంతంలోనే స్టవ్ను పెట్టి వాడుకోవడం మొదలు పెట్టాడు. అయితే ఆ తర్వాత రోజు అతను వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చి అక్కడికి వెళ్ళి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ఆ ప్రాంతానికి వచ్చాడు. అండ్ అప్పుడు అతను నోటీస్ చేసిన మిస్టీరియస్ థింగ్ ఏంటంటే అతని క్యాబిన్ అంతా కూడా కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. మొత్తం అంతా కూడా బూడిదగా మారిపోయింది. సో అతనికి ఏం అర్థం కాలేదు అసలు ఎందుకు అలా జరిగిందో. అండ్ ఇంకొన్నాళ్ల తర్వాత ఆ ప్రాంతానికి మళ్ళీ వచ్చి చూస్తే ఆ ప్రాంతంలో 6 అడుగుల లోతులోకి ఒక పెద్ద హోల్ క్రియేట్ అయ్యి ఉంది. అండ్ అదంతా కూడా క్రియేట్ అయ్యింది ఆ స్టవ్ కారణంగా, ఆ మంట కారణంగా. అంటే ఈ ప్రాంతంలో ఇంకొక బాటమ్లెస్ హోల్ అనేది తయారవుతోంది, బట్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉందన్నమాట. సో ఆ స్టవ్ని అతను అక్కడ నుంచి తీయడానికి ట్రై చేశాడు, బట్ ఎంత ట్రై చేసినా కూడా అది రాలేదు అక్కడ నుంచి. అండ్ ఒక పెద్ద క్రేన్ లాంటి దాన్ని ఒకదాన్ని తీసుకొని వచ్చి ఆ స్టవ్ ని అక్కడ నుంచి బయటికి తీయడానికి ట్రై చేశాడు. అది కుదరకపోయేసరికి హెవీ ఎక్విప్మెంట్ ఉపయోగించి తీయడానికి ట్రై చేస్తే అప్పుడు మాత్రమే వచ్చింది. బట్ అప్పుడు ఆ హోల్లోంచి ఒక జీవి బయటకు వచ్చింది. ఆ జీవే వీళ్ళు మొదట్లో చూసిన ఆ బేబీ సీల్, ఆ మ్యాజిక్ సీల్. దాన్ని చూసి వీళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. అండ్ దాని యొక్క ప్రెజెన్స్ వీళ్ళందరినీ కూడా చాలా సర్ప్రైజ్ గురి చేసిందనే చెప్పాలి. అండ్ అది చాలా స్పిరిచువల్ గా కూడా అనిపించింది. ఎందుకంటే అది ఎప్పుడైతే బయటకు వచ్చిందో చుట్టూ ఉన్న రంగురంగుల పక్షులన్నీ అక్కడికి రావడం మొదలు పెట్టాయి. అండ్ అవన్నీ దాని మీద వాలడం అండ్ ఎగిరిపోవడం అండ్ దూరంగా వెళ్ళి చాలా సంతోషంగా ఉన్నట్టుగా అరవడం, ఇవన్నీ కూడా చేయడం మొదలు పెట్టాయి. అండ్ వాళ్ళ దగ్గర ఉన్న గన్స్ తో ఆ బర్డ్స్ ని షూట్ చేయడం మొదలు పెట్టారు కొంతమంది బాస్క్ పీపుల్. అంటే చాలా భారీ స్థాయిలో పక్షులు వచ్చేస్తున్నాయి, సో కరెక్ట్ కాదు, ఇలాగైతే మనం ఇక్కడ ఉండలేమన్న ఉద్దేశంతో పక్షుల్ని షూట్ చేయడానికి ట్రై చేశారు. కొన్ని పక్షులకి బుల్లెట్స్ తగిలాయి, కానీ ఆ పక్షులు చనిపోలేదు. అంటే ఆ పక్షులు ఈ మ్యాజిక్ సీల్ ని తాకి అవి అమరత్వాన్ని పొందాయి అనమాట. ఆ తర్వాత ఆ క్రీచర్ వీళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేసింది. రకరకాల సంకేతాలను ఇవ్వడం, రకరకాల సౌండ్లు చేయడం, ఇవన్నీ కూడా చేసి వీళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేసింది. ఫైనల్ గా బాస్ పీపుల్ కి అర్థమైంది ఏంటంటే ఆ క్రీచర్ వీళ్ళని ఆ ఐస్ గురించి హెచ్చరిస్తోంది. ఆ ఐస్ గనక రాంగ్ హ్యాండ్స్ లో గనక పడినట్టయితే అది ఈ విశ్వాన్ని కంప్లీట్ గా నాశనం చేసేయచ్చు, ఈ భూమి మొత్తం నాశనం అయిపోవచ్చు అని అయితే అది చెప్పినట్టుగా వాళ్ళందరికీ కూడా అర్థమైంది. సో బేసిక్ గా దీనికి సంబంధించిన రికార్డింగ్ కూడా ఉంది. బాస్క్ పీపుల్ నెక్స్ట్ 1 hour పాటు అది ఏం మాట్లాడిందో అండ్ వీళ్ళకి ఏం అర్థమైందో మొత్తం అందరినీ కూడా కంప్లీట్ గా రికార్డ్ చేశారు. అండ్ మెల్ మళ్ళీ ఆ షోకి వచ్చినప్పుడు వాటన్నింటినీ కూడా తీసుకొని వస్తాను అని చెప్పాడు. ఆ ఫొటోస్, ఆ వీడియో ప్రూఫ్స్, ఆ ఆడియో రికార్డింగ్స్, వీటన్నిటిని కూడా డైరెక్ట్ గా చేతితో పట్టుకొని వస్తాను అని చెప్పాడు. అండ్ అప్పుడు ఆ షో అయితే ఎండ్ అయిపోయింది. అండ్ మెల్ తర్వాత నెవాడాకి అయితే వెళ్ళాడు, ఆ ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా గ్యాదర్ చేసుకున్నాడు. బట్ ఏ రోజైతే మెల్ ఆ షోకి అటెండ్ అవ్వాల్సి ఉంటుందో ఆ రోజు అతను షోకి రాలేదు. అండ్ ఆర్ట్ అతనికి కాల్ చేస్తే అతని లైన్ కంప్లీట్ గా డిస్కనెక్ట్ అయిపోయింది. ఆ తర్వాత మెల్ ఏమయ్యాడనేది ఇప్పటికీ కూడా తెలియలేదు. ఇప్పటికీ కూడా అతని యొక్క ఎగ్జిస్టెన్స్ ఒక క్వశ్చన్ గానే మిగిలిపోయింది. సో అతని యొక్క కథ మొదలైన 5 ఏళ్ల తర్వాత దానికి ఒక ఎండ్ కార్డ్ పడ్డది. బట్ ఆ ఎండ్ కార్డ్ కూడా చాలా మిస్టీరియస్ వేలోనే పడ్డది, ఎందుకంటే బేసిక్ గా దానికి ఎలాంటి జవాబు దొరకలేదు కాబట్టి. అయితే చాలా మంది ఆ ఆర్ట్ బెల్ యొక్క స్టోరీ విని, తర్వాత మెల్ వాటర్ యొక్క స్టోరీ విని ఆ ప్రాంతం ఎక్కడుందో తెలుసుకోవడానికి చాలా వరకు కష్టపడ్డారు, చాలా వరకు ట్రై చేశారు. ఇన్ఫాక్ట్ ఆ టెర్రా సర్వర్ లో ముందు బ్లాక్అవుట్ అయిన ఆ పార్ట్ ఏదైతే ఉందో ఆ తర్వాత మళ్ళీ గూగుల్ ఎర్త్ లో అది నార్మల్ గా చూపించేసింది. బట్ ఒకవేళ మిలిటరీ వాళ్ళు కనుక ఆ ప్రాపర్టీని టేక్ ఓవర్ చేసినట్టయితే వాళ్ళు ఆ హోల్ ని మనకి కనబడకుండా చేసేవారు కదా ఖచ్చితంగా, అదైతే క్లియర్ కదా. బట్ కొంతమందికి ఆ ప్రాంతంలో ఒక హోల్ అయితే కనబడింది. అండ్ డెఫినెట్ గా దాని పక్కనే ఒక ప్రాపర్టీ కూడా ఉంది. అండ్ ఆ ప్రాపర్టీయే ఈ మెల్ది అయి ఉండొచ్చు అని చాలా మంది నమ్మడం మొదలు పెట్టారు ఆ టైంలో. అండ్ కొంతమంది ఆ తర్వాత దాని దగ్గరికి వెళ్ళి దాన్ని ఫొటోస్ కూడా తీశారు. అండ్ సేమ్ అది మెల్ వాటర్ చెప్పినట్టుగానే ఉంది. అంటే మెల్ వాటర్ చాలా క్లియర్ గా చెప్పాడు, 2 పాత బిల్డింగ్స్ ఉంటాయి అక్కడ తన ప్రాపర్టీలో, ఒకటేమో పూర్తిగా కొలాప్స్ అయిపోయి మంచు కింద ఉంటుంది, ఇంకొకటేమో నార్మల్ గా ఉంటుందని చెప్పాడు. అండ్ నిజంగానే అలాగే ఉన్నాయి. అండ్ అక్కడికి దగ్గరలోనే ఒక హోల్ ఉంది, అది కూడా 9 అడుగుల వెడల్పు అయితే ఉంది. దాని పక్కన ఒక రిటైనింగ్ వాల్ కూడా ఉంది. అంటే మెల్ ఎలాగైతే చెప్పాడో సేమ్ అలాగే ఉందన్నమాట అది. బట్ అది ఒక ఓల్డ్ వెల్ మాత్రమే, దానికి ఒక బాటమ్ అయితే ఉంది. సో ఒకవేళ మీరు దీని గురించి సెర్చ్ చేసినట్టయితే డెఫినెట్ గా మీకు ఇది కనబడుతుంది కూడా. చాలా మంది మెల్ యొక్క ఇంటిని కనుక్కున్నామని చెప్పి తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, బట్ వాళ్ళు ఎవరు కూడా నిజమైన మెల్ వాటర్ యొక్క ఇంటిని అయితే కనుక్కోలేదు. బేసిక్ గా మెల్ అనే పర్సన్ ఒక కాంప్లికేటెడ్ క్యారెక్టర్. అంటే అలాంటి ఒక పర్సన్ ఉన్నట్టుగా ఎక్కడ రికార్డ్స్ అయితే లేవు ఆ ఏరియాలో.
కొంతమంది ఏమంటారంటే తన పేరు బయటికి రాకుండా తన యొక్క ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అతను అలా పేరు మార్చుకొని చెప్పి ఉండొచ్చు అంటారు. అది కూడా కొంతవరకు నిజమే అయి ఉండొచ్చు. అయితే ఈ మొత్తం ఇన్సిడెంట్ ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ల్యాక్ ఆఫ్ పిక్చర్స్. అంటే ప్రతిసారి కూడా ఆర్ట్ ఫొటోస్ అడిగేవాడు, కానీ మెల్ ఆ ఫొటోస్ని ఇచ్చేవాడు కాదు. అతను ఏమనేవాడు, ఒకసారి ఏమో మర్చిపోయారని చెప్పేవాడు, ఇంకొకసారి ఏమో కెమెరాస్ పని చేయట్లేదు దాని దగ్గరికి వెళ్ళినట్టయితే అని చెప్పేవాడు, ఎందుకంటే దాంతో ఇంటర్ఫిరెన్స్ అవ్వడం వల్ల అని చెప్పాడు. ఇంకొకసారి ఏమో నేను తీశాను బట్ అవేమీ కూడా బాగాలేవని చెప్పేవాడు. చాలా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెబుతూ వచ్చేవాడు, బట్ ఎప్పుడు కూడా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇచ్చేవాడు కాదు. అయితే ఇంకొంతమంది ఏమంటారంటే వీటన్నిటిని బట్టి అతను ఒక కట్టుకథ సృష్టించాడు, అందుకే ఫోటోలు అడిగినప్పుడల్లా తప్పించేసుకొని పారిపోయేవాడు. అండ్ ఫైనల్గా నెవాడా నుంచి వాటన్నింటినీ కూడా తీసుకొని రమ్మనేసరికి ఇంకా కనిపించకుండా మాయమైపోయాడని చెబుతూ ఉంటారు. బట్ ఒకవేళ అతను నిజంగా కట్టుకథని కనుక సృష్టించినట్టయితే దాన్ని ఉపయోగించుకొని అతను చాలా పెద్ద స్థాయిలో అమౌంట్ సంపాదించవచ్చు. అంటే టీషర్ట్స్, బుక్స్, ఫోటోగ్రాఫ్స్ వీటన్నిటిని కూడా అమ్మి అతను చాలా భారీ స్థాయిలో సంపాదించవచ్చు. అంతెందుకు, ఒక బుక్ రాస్తే చాలు దాన్నే చాలా పెద్ద స్థాయిలో కొంటారు పీపుల్. ఆ లెవెల్లో పాపులర్ అయింది అది అప్పట్లో. సో అంత జరిగిన తర్వాత కూడా అతను దాన్ని ఒక్క రూపాయికి కూడా ఉపయోగించుకోలేదు. మరి అలాంటప్పుడు అతను అబద్ధం చెబుతున్నాడు అనే ఒక పాయింట్ ఎక్కడి నుంచి వస్తుంది? అయితే ఇంకొంతమంది ఏమంటారంటే ఆ సీల్ కనబడడం అండ్ ఇతనికి క్యాన్సర్ వచ్చి పోవడం ఇవన్నీ కూడా అబద్ధాలే. ఇనీషియల్గా అతను చెప్పింది నిజమై ఉండొచ్చు, బట్ తనకి అటెన్షన్ రావడం కోసం రాను రాను కట్టుకథల్ని పెంచుకుంటూ వచ్చాడు. అలాగే 5 ఏళ్ల పాటు అందరినీ కూడా నమ్మించే ప్రయత్నం చేశాడు అని చెబుతూ వచ్చారు. సో ఇదంతా కూడా నిజమా కాదా ఎవరికి తెలియదు. బట్ జియోలాజికల్గా అది పాసిబులా అంటే పాసిబుల్ కాదనే చెప్పాలి. ఎందుకంటే మనం భూమి లోపలికి కొన్ని మైళ్ళు తప్పితేనే అది అన్స్టేబుల్గా ఉండి కొలాప్స్ అయిపోతుంది. అలాంటిది అంత భారీ స్థాయిలో హోల్ ఏర్పడటం అనేది కష్టం, అంటిల్ అన్లెస్ అది వేరే డైమెన్షన్కి వెళ్ళే హోల్ అయితే తప్ప. ఎందుకంటే వేరే డైమెన్షన్కి వెళ్ళే హోల్ అయితే దాన్ని సూపర్ న్యాచురల్ ఎంటిటీస్ ఏర్పాటు చేస్తాయి కాబట్టి దానికి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇప్పటికీ కూడా ఈ మెల్ వాటర్ యొక్క హోల్ని కొంతమంది నమ్ముతారు నిజమని చెప్పి, కొంతమంది లేదు అబద్ధమని కొట్టిపడేస్తూ ఉంటారు. బట్ ఎనీహో ఆర్ట్ అయితే మాత్రం ఒక ఎంటర్టైనర్. అతనికి ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ కావాలి, అతని లిజనర్స్ కూడా కావాలి. సో వాళ్ళైతే విన్నారు, ఆర్ట్ ఏమో చెప్పమన్నాడు, మెల్ ఏమో చెప్పాడు అంతే. అండ్ ఎంత పర్ఫెక్ట్గా ఎంత ఎగ్జాక్ట్గా చెప్పారంటే ఇది జరిగింది 1997వ సంవత్సరంలో. అది జరిగిన 28-30 ఏళ్ల తర్వాత కూడా మనం దాని గురించి మాట్లాడుకుంటున్నామంటే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయం అనే కదా అర్థం. సో చూద్దాం మరి ఇంకా దీని మిస్టరీ ఎప్పటికి సాల్వ్ అవుతుందో. మీరేమనుకుంటున్నారు? ఆ హోల్ అసలు నిజంగా ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? ఉన్నట్టయితే అది నార్మల్ హోలే అనుకుంటున్నారా, లేదంటే వేరే డైమెన్షన్కి వెళ్ళే టైం ట్రావెల్ పోర్టలో లేదా డైమెన్షన్ పోర్టల్ అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫోన్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. మీడియో నెక్స్ట్ వీడియో, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.